రేపు బీహార్ అసెంబ్లీలో నితీష్ కుమార్ బలపరీక్ష ఉండనుంది. ఈ నేపథ్యంలోనే బలపరీక్షకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. బలపరీక్ష నేపథ్యంలో బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు హైదరాబాద్ లో క్యాంప్ ఏర్పాటు చేశారు. దాదాపు వారం రోజులుగా బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ లోనే ఉంటున్నారు. ఇక బలపరీక్ష నేపథ్యంలో ఇవాళ సాయంత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాట్నా వెళ్లనున్నారు. ఇటు సీఎం నితీష్ విందుకు 10 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరైనట్టు తెలుస్తుంది. దీంతో బలపరీక్షపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు బీహార్లో తేజస్వి యాదవ్ ఇంట్లోనే ఆర్జేడీ ఎమ్మెల్యేలకు వసతి ఏర్పాటు చేశారు. రేపటి వరకు ఎమ్మెల్యేలంతా తేజస్వి యాదవ్ ఇంట్లోనే ఉండనున్నారు. రేపు బీహార్ అసెంబ్లీలో నితీష్ కుమార్ బలపరీక్ష ఉండనుంది. ఈ నేపథ్యంలోనే బలపరీక్షకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. బలపరీక్ష నేపథ్యంలో బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు హైదరాబాద్ లో క్యాంప్ ఏర్పాటు చేశారు. దాదాపు వారం రోజులుగా బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ లోనే ఉంటున్నారు. బలపరీక్ష నేపథ్యంలో ఇవాళ సాయంత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాట్నా చేరుకోనున్నారు. ఇక బలపరీక్షకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, చూస్తూ ఉన్నాం ఒక్కసారిగా బీహార్ లో రాజకీయాలు మారిపోయాయి. ఇండియా కూటమికి నేతృత్వం వహిస్తారనుకున్న నితీష్ కుమార్ బీజేపీ కూటమి వైపు అడుగులు వేశారు. మొత్తంగా ఈ పరిణామాలను ఎలా చూడాల్సి ఉంటుందంటారు? బలపరీక్షలో నితీష్ కుమార్ నెగ్గే అవకాశాలు ఉన్నాయా? ప్రస్తుత పరిణామాలను బట్టి చూసినట్లయితే నితీష్ కుమార్ ఈజీగా బలపరీక్ష నెగ్గే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. బలపరీక్షకు మరికొద్ది గంటలు మాత్రమే సమయం ఉండడంతో అన్ని పార్టీలు కూడా సిద్ధమవుతున్నాయి. కానీ ఇటు ఆర్జేడీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కొంతమంది బీజేపీ వైపు వెళ్లే అవకాశం ఉందన్న నేపథ్యంలో ఇరు పార్టీలు కూడా క్యాంపులన్నిటి కూడా ఏర్పాటు చేస్తున్నాయి. ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా తనకున్న ఎమ్మెల్యేలని హైదరాబాద్ కు తరలిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. చాలా మంది అయితే ఇటు జేడీయూకు సంబంధించిన ఎమ్మెల్యేలు, అదేవిధంగా బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలను కొంతమందిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నాన్ని కూడా ఆర్జేడీ, కాంగ్రెస్ కు సంబంధించిన మహాగఠబంధన్ కూటమి కూడా చేస్తుంది. కానీ వాళ్ళ యొక్క ప్రయత్నాలను అమలు చేసేలాగా వీళ్ళు ఇక్కడ ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. కానీ ప్రస్తుతానికి ఉన్న నితీష్ కుమార్ సంఖ్యాబలం, బీజేపీకి ఉన్న సంఖ్యాబలం రెండు కనుక చూసినట్లయితే ఈజీగా ఈ ఫ్లోర్ టెస్ట్ అనేది కూడా గట్టెక్కే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కానీ చివరి వరకు కూడా ఎవరి ప్రయత్నాలు అనేది వాళ్ళు కూడా చేస్తుండడంతో కొంత బీహార్ రాజకీయం అనేది ఉత్కంఠభరితంగా కూడా మారింది. వంశీ, శిరీష్, చూస్తున్నాం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రస్తుతానికి హైదరాబాద్ లోనే ఉన్నారు. ఇవాళ సాయంత్రానికి పాట్నా చేరుకునే అవకాశాలు ఉన్నాయి. సో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకైతే కాంగ్రెస్ అధిష్టానం గట్టిగానే కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకా ఇందులో నుంచి ఎవరైనా నేతలు అటువైపు అడుగులు వేసే అవకాశాలు ఉన్నాయంటారా? దాదాపు 16 మంది ఎమ్మెల్యేలు పైగా ఉన్నారు. అయితే వాళ్ళల్లో కొంతమంది నితీష్ కుమార్ వైపు ఉన్నారన్న వార్తలేంటి కూడా వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ అంశం అనేది కూడా చర్చనీయాంశంగా కూడా మారింది. సో ప్రస్తుతానికి నితీష్ కుమార్ కు మద్దతు అనేది కూడా అవసరం లేకపోయినప్పటికీ కూడా మహాగఠబంధన్ ను బలహీనపరిచే ప్రయత్నాల్లో భాగంగానే వాళ్ళు ఈ ప్రయత్నాలేంటి కూడా చేస్తున్నారు. దానిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ కూడా రివర్స్ ప్రయత్నాల్లో భాగంగానే ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నం అనేది కూడా చేస్తుంది. అవసరమైతే ఇటు జేడీయూ, బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కొంతమందిని తమ వైపు తీసుకునే ప్రయత్నం చేస్తారు. తద్వారా కొంత లబ్ధి పొందే ప్రయత్నం అనేది కూడా చేయొచ్చు అనేది కూడా జరుగుతుంది. కానీ చివరి వరకు ఫ్లోర్ టెస్ట్ నెగ్గేంత వరకు కూడా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు కూడా చేస్తుండడంతోనే ఈ ప్రస్తుతం ఈ ఉత్కంఠభరిత రాజకీయాలంటే కూడా బీహార్ లో జరుగుతున్నాయి. వంశీ, శిరీష్, మీరు చెప్పినట్టు నితీష్ కుమార్ అవిశ్వాసంలో ఈజీగా పడే అవకాశాలే ఉన్నాయని కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రానున్న పార్లమెంట్ ఎలక్షన్ కి సంబంధించి కాంగ్రెస్ కూటమి అంటే ఇండియా కూటమికి పెద్ద దిక్కుగా ఉంటారన్న నితీష్ కుమార్ ఒక్కసారిగా ఆ కూటమి నుంచి బయటకు వచ్చారు. ఇటీవల ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ లో పొత్తుకు సంబంధించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. సో ఈ పరిణామాలన్నీ ఇండియా కూటమిని ఎలా పరిగణించాల్సి ఉంటుంది? ఇండియా కూటమి విచ్ఛిన్నమయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? కొంత అంటే వచ్చే బీహార్ ఎన్నికలు దీనికి సమాధానం చెప్పే అవకాశం కూడా కనపడుతోంది. ఎందుకనంటే ప్రస్తుతానికైతే అవిశ్వాస తీర్మానం అనేది కూడా గట్టెక్కుతున్నప్పటికీ కూడా రేపు వచ్చే సంవత్సరం జరగబోయే సాధారణ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ సాధారణ ఎన్నికలు, అదేవిధంగా మరికొద్ది నెలల్లో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో ఈ జేడీయూ, బీజేపీ కూటమి అనేది ఎంతవరకు ప్రయోజనం పొందుతుంది అనేది కూడా చూడాలి. అయితే బీహార్ లో అస్థిరమైన రాజకీయాలకు బీహార్ అనేది కూడా పెట్టింది పేరు. అయితే నితీష్ కుమార్ పార్టీ అనేది కూడా 3 ముక్కలు కానుందన్న కొన్ని సంకేతాలంటూ కూడా వెలువడుతున్న నేపథ్యంలో బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో గందరగోళం అనేది కూడా ఏర్పడింది. అయితే అసెంబ్లీలో ఎన్డీఏకు పూర్తి మెజార్టీ ఉందని చెప్పేసి జేడీయూ అధ్యక్షుడు ప్రకటించారు. అయితే ప్రతిపక్షాలు ఏదైతే నితీష్ కుమార్ కు సంబంధించిన జేడీయూ కూటమి విచ్ఛిన్నమవుతుందని ప్రకటనలు చేస్తున్నాయో ఈ ప్రకటనని కూడా
రాజకీయ ఎత్తుగడలో భాగమే అని చెప్పేసి కూడా చెప్తున్నారు. రాష్ట్రంలో ఎన్డీఏకు 128 మంది ఎమ్మెల్యేల యొక్క మద్దతు అనేది కూడా ఉంది. అయితే మెజార్టీ కంటే 6 ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నారు. అయితే ఎన్డీఏకు అనుకూలంగా లెక్కలు అనేటివి కూడా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు జారిపోయే అవకాశం ఉందన్న సమాచారంతో ఎమ్మెల్యేలందరినీ కూడా హైదరాబాద్ కు తరలించింది. అయితే సోమవారం నుంచి బడ్జెట్ సమావేశాలంటే కూడా ప్రారంభమవుతాయి. దానికి మొదటి రోజు బల పరీక్ష అనేది కూడా జరుగుతుంది. అయితే ఈ బల పరీక్షకు ముందు పట్నాలో జేడీయూకు చెందిన మంత్రి శ్రావణ్ కుమార్ నివాసంలో విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు నితీష్ కుమార్ కూడా హాజరయ్యారు. మొత్తం జేడీయూకు సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడికి రావడం అనేది కూడా జరిగింది. రేపు జరగబోయే ఎన్నికలన్నింటివి కూడా దీనికి సమాధానం చెప్పనున్నాయి. కానీ ఇటు కాంగ్రెస్ గాని, వామపక్షాలు గాని, అదేవిధంగా ఆర్జేడీ కానీ వీళ్ళు మాత్రం పూర్తి ఆశాభావంతో ఉన్నారు. అవకాశవాద రాజకీయాలకు పాల్పడే నితీష్ కుమార్ కు వచ్చే లోక్సభ ఎన్నికల్లో ప్రజలు గట్టి సమాధానం చెప్తారు. తద్వారా దీని ప్రభావం అనేది కూడా ఇటు బీజేపీ పై కూడా పడుతుంది అని చెప్పేసి కూడా వాళ్ళు గట్టిగా వాదిస్తున్నారు. వంశీ, థ్యాంక్ యూ శిరీష్.